హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మేము వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో 4వ శుక్రవారం వస్తుంది కదండి. సో ఆ రోజు చేసుకున్నాము. మాకు సెకండ్ శుక్రవారం వచ్చేసి మాకు కుదరలేదు. సో థర్డ్ శుక్రవారం వచ్చేసి వేరే వర్క్ ఉండి చేసుకోలేదండి. సో 4వ శుక్రవారం ఉన్నాము. సో పూజ అంతా అయిపోయిందండి ఆ పాటికే. సో ఏం తీయలేదు వీడియో, ఎందుకంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఇంట్లో పూజ అంటే. సో ఇక్కడ వచ్చేసి 5 ప్రసాదాలు చేశామండి. మామూలుగా అమ్మవారికి మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేసి నేను 5 చేశాను. శనగలు మనం ఉడకబెట్టినవి ఉంటాయి కదా, ఉడకబెట్టిన శనగలు మస్ట్ కాబట్టి నేను ఫస్ట్ అయితే అవి చేసేసాను. నెక్స్ట్ స్వీట్ ఐటమ్స్ వచ్చేసి నేను ఏంటంటే మనం పాయసం చేస్తాం కదా, పాయసం ఒక్కోసి నెక్స్ట్ రవ్వ కేసరి ఒకటి చేశానండి. నెక్స్ట్ వచ్చి దద్దోజనము, నెక్స్ట్ పులిహోర అండి. సో ఇంతే నేను చేసింది. చాలా సింపుల్గా అయిపోయాయి ప్రసాదాలన్నీ. సో ఆపాటికి పూజ అయిపోయిందండి. సో ఇక్కడ మా అత్త పూజ చేస్తూ ఉంది. అంటే మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం అలాంటివి చదువుతా పూజ చేస్తాం కదా. సో నేను పూజ చేసినాక మా అత్త కూడా చదువుతూ ఉంది. సో అప్పటికే పూజ అయిపోయిందని చెప్పాను కదండి. ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఉన్నాము. సో పూజ అయిపోయాక కొబ్బరికాయ కూడా కొట్టేశాము. దాని తర్వాత ఇంకా మన ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఒక ఫోటో దిగామండి ఇద్దరం కలిసి. సో ఏంటంటే మాకు ముందు శుక్రవారం చేసుకోలేదు కాబట్టి 4 శుక్రవారం కాబట్టి కొంచెం అంతకుముందు వేరే వర్క్ ఉందని చెప్పాను కదండి. సో కొంచెం టైర్డ్గా ఉన్నాము అప్పటికే. సో ఇంకా అయిపోతుంది అన్నట్టు 4 శుక్రవారం అంటూ చేసేసాము. అదంతా డే టైం అయిపోయిందండి. ఇంకా సాయంత్రం మన ఇంటికి మహాలక్ష్ములు వస్తారు కదండి. సో వాళ్ళందరికీ వాయనం ఇవ్వాలి కదా. సో మధ్యలో వీడియో ఏం తీయలేదు, ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాం మధ్యలో. సో ఇక్కడ వచ్చేసి వాయనంకి ఏమేమి ఇస్తున్నానో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి 2 బ్లౌజ్ పీసెస్ ఇస్తాం కదండి. మామూలుగా మన శక్తి కొలది బ్లౌజ్ పీసెస్ అన్నా ఇవ్వచ్చు, లేదంటే నార్మల్గా ఆకు వక్క అంటే మేము తాంబూలంలో కొంచెం పళ్ళు ఇచ్చేసైనా ఇవ్వచ్చు పువ్వులతో. సో ఇక్కడ నేను బ్లౌజ్ పీసెస్ ఇస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 2 తమలపాకులు అండి, దాంతోపాటు 2 వక్కలు పెట్టేశాను. అండ్ దాంట్లోకి కొంచెం ఒక 3 నుంచి 4 పువ్వులు పెట్టేశానండి. సో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి గాజులండి. సో ఇక్కడ నేను 6 ఇస్తున్నాను గాజులు, లేదంటే మనం ఒక డజన్ అయినా పెట్టచ్చు, అంటే 12 పెట్టచ్చు, లేదంటే 6 అయినా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఏంటంటే మనము ఆకు వక్క ఇచ్చేసాం కాబట్టి దీంట్లోకి నెక్స్ట్ మనము తోరం అనేది కడతాం కదండి. అంటే పూజ అయిపోయినాక మనం కూడా కట్టుకుంటాం కదా తోరం. అదే దీన్ని మనం చేతికి ఇక్కడ చూపిస్తాను, నా చేతికి ఉంది కదండి. సో అలాంటిది తోరం. వచ్చిన వాళ్ళకి మనం తోరం కట్టేసేయాలి కదా. సో దానికోసమని తోరం పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి 2 అరటిపళ్ళు అండి. మనం ఎన్నైనా పెట్టచ్చు, నేను ఇక్కడ 2 చూపిస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తాం కదా, పసుపు కుంకుమ ఇచ్చి గంధం కూడా పెడతాం కదండి. దాని తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ అక్షింతలు తీసుకుంటాం కదా. సో అదే అండి. సో ఇంతే నేనైతే ఇచ్చిందండి. మహాలక్ష్మికి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవే ఇచ్చిందండి. తోరం అనేది కంపల్సరీ, అంటే చాలా వరకు మనం కడతా కదండి. అంటే పూజ అయిపోయినట్టుగా ఒక వ్రతంలాగా చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తోర కట్టుకుంటామండి మనం చేయికి తోరం. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను. నా హ్యాండ్కి నేను పొద్దున్నే కట్టుకున్నామండి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న చిల్లర ఉంటాయి కదండి మనీ, అవి పెట్టేస్తూ ఉన్నాను. మార్నింగే మేము పూజ చేసుకున్నాం కదండి. సో అప్పుడే కట్టేసుకున్నాము నేను మా అత్తయ్య. అంటే ఫస్ట్ పూజ చేసేటప్పుడే కట్టుకుంటాము. ఇంకా నెక్స్ట్ మన ఇంటికి వాళ్ళు వస్తారు కాబట్టి మహాలక్ష్ములు, సో వాళ్ళు అప్పుడే వచ్చేది కాబట్టి వాళ్ళకి అప్పుడే కట్టేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు ఏం చెప్తా ఉన్నానంటే ఆకులు ఉంటాయి కదండి, తమలాపాకులు కానీ అరటిపళ్ళు కానీ దాని మొనలు ఉంటాయి కదా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఉంటాయి కదా. సో అవనేది మన సైడే పెట్టేసుకోవాలండి, వాళ్ళ సైడ్ పెట్టకుండా మన సైడే పెట్టుకొని ఇస్తే బాగుంటుంది, అలానే ఇవ్వాలి. సో ఇక్కడ నా తోరం చూపిస్తున్నాను చూడండి మీకు. సో పొద్దున కట్టుకున్నాం కాబట్టి కొంచెం సాయంత్రంకి లూజ్ అయిపోయింది. ఇది సాయంత్రం తీసిన వీడియో అండి, ఇంకా వాళ్ళు వచ్చే ముందు తీసినాను, అంటే ఏమేమి ఇస్తున్నాను అన్నట్టుగా. సో ఇవైతే ఇచ్చేసానండి. మా ఇంటికి వచ్చేసి ఒక 3 మెంబర్స్ వచ్చారండి మహాలక్ష్ములు. అంటే మా అత్తయ్యతో కలిపి ఇంకా వేరే 2 ఓనర్ వాళ్ళు ఇద్దరిని పిలిచామండి. వాళ్ళ కూతురు మా ఓనర్ ఇద్దరు వచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా అత్తయ్యకి నేను వాయనం ఇస్తూ ఉన్నానండి. ఇక్కడ వాయనం ఇస్తుంటే మా బాబు అస్సలు వినట్లేదు. నన్ను కూడా వీడియోలో కనిపించాలన్నట్టుగా అక్కడికే చేరేసుకుంటా ఉన్నాడు, అస్సలు వినట్లేదు. ఇక్కడ అదే మా అత్తయ్య నవ్వుతా ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళకి మనం ఫస్ట్ కాళ్ళకి పసుపు రాస్తాం కదండి. సో ఇక్కడ అదే రాస్తూ ఉన్నాను. ఏంటంటే కెమెరా ఓన్లీ ఫేసెస్ వరకే కనిపిస్తూ ఉండింది కాబట్టి కింద మీకు కనిపించట్లేదు. సో దానికోసమే నేను ఇక్కడ చెప్తా ఉన్నాను మీకు. నేను ఇక్కడ పసుపు రాస్తూ ఉన్నానండి మా అత్తయ్య కాళ్ళకి. సో ఏంటంటే చిన్న అయినా పెద్ద అయినా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పే
ఉన్నాను నేను. మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి అమ్మవారితో సమానం కాబట్టి ఖచ్చితంగా చిన్న పిల్లలైనా ఆడపిల్లలలో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా మహాలక్ష్మి అమ్మవారితో సమానం కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం కాళ్ళకి పసుపు రాస్తే చాలా బాగుంటుంది. అండ్ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి వాయనం ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ చేత అక్షింతలు వేయించుకొని అంటే మనం ఆశీర్వదించుకోవాలండి. అంటే ఆశీర్వాదం ఇస్తారు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ సాయంత్రం వచ్చేసి నెక్స్ట్ అన్ని దీపాలు మనం అంటే కంటిన్యూస్గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాయి కదండి దీపాలు. సో నెక్స్ట్ డే వరకు కూడా ఉంటాయండి. నెక్స్ట్ డే మనకు కొండెక్కేది దీపాలు. సో అప్పటి వరకు మనం దీపంలో నూనె పోస్తూనే ఉండాలి కొండెక్కకుండా. సో ఇక్కడ నేను పసుపు రాస్తూ ఉన్నాను. కాళ్ళకు పసుపు ఏంటంటే ఎక్కడ కూడా మనకి సందు లేకుండా మనం ఈ కడప మనకి రాస్తాం కదండి, అంటే గడపలకు రాస్తాం కదా ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్ గడపకి. సో ఎలా రాస్తామో సేమ్ వచ్చిన మహాలక్ష్ములకు కూడా మనము అలాగే రాయాలి. ఇంటి గడపను కూడా మనం మహాలక్ష్మి అమ్మవారితోనే చూస్తాం కదా. సో అలాగనే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అంతే కాబట్టి సో వాళ్ళకు కూడా కాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడ సందు లేకుండా మంచిగా పసుపు రాసేయాలండి కాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వాయనం ఇవ్వాలి. ఇందాక మీకు దీనికంటే కొంచెం ముందు వాయనం ఎలా ఇస్తారు ఏమేమి ఇవ్వాలని చూపించాను కదా. సో దాంట్లో ఏమేమి ఇచ్చానో సేమ్ కూడా అవే ఇస్తా ఉన్నాను ఇక్కడ మా అత్తయ్యకి. సో ఇంట్లో మేము ప్రజెంట్ ఇద్దరమే లేడీస్ కాబట్టి సో ఒకరికొకరు ఇచ్చుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మా అత్తయ్య కూడా మహాలక్ష్మి అమ్మవారితోనే సమానం కదా. సో దానికోసం ఇక్కడ ఇస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసెస్ ఇస్తూ ఉన్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి గాజులు, ఆకులు వక్కలు అలా ఇక్కడ నేను ఇస్తా ఉంటే మా అత్తయ్య అది అక్కడ ఉంది తీసుకో అని అంటే నాకు అందట్లేదు ఇక్కడ నుంచి. సో ఆ పక్క జరిగేసి తీసుకుంటా ఉన్నాను. సో దాంట్లో ఇద్దామని చెప్పేసి ఆ ప్లేట్ని రెడీ చేస్తూ ఉన్నానండి. సో పూజ వచ్చేసి మాకు చాలా బాగా జరిగిందండి. కొంచెం ఇంట్లో పూజ అంటే మనం ప్రతిదీ వీడియో తీయనీకుండదు అసలు నిజంగా. ఎందుకంటే మనం వీడియో తీస్తూ ఉంటే మళ్ళీ పూజ టైం అయిపోతుంది, పొద్దున్నే చేసేసుకోవాలి కదా. లేదంటే టైం ఉంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో చేసేసుకోవచ్చు, లేదు ఆ టైంలో కుదరదు అనేసి. అంటే యాక్చువల్లీ నేనైతే ఆ టైంలో చేద్దాం అనుకున్నాను, కాకపోతే మేము 1 day ముందే వచ్చామండి వేరే ఊరికి వెళ్ళేసి. సో కొంచెం టైర్డ్గా ఉండేసరికి నేను ఇంకా మార్నింగ్ 6-6:30కి అంతా స్టార్ట్ చేసేసాను పూజ అనేది. లేదంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవడం కూడా చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఆ టైంలో పాజిటివ్ ఎనర్జీస్ అనేది ఎక్కువ ఉంటాయండి, పాజిటివిటీ అనేది. సో నేచర్ నుంచి మనం మంచి పాజిటివిటీ తీసుకోవచ్చు, మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ప్లస్ ఏ ఒక్క డిస్టర్బెన్స్ ఉండదు కదా ఆ టైంలో, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు టీవీ ఇంకేవే పిచ్చి పిచ్చి డిస్టర్బెన్స్లు ఏమీ ఉండవు కదా. సో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు అలా. లేదంటే ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో కుదరదు కదా. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది. 6-6:30 అంటే 10 లోపే అయిపోతే ఇంకా బాగుంటుందండి పూజ, ప్రశాంతంగా ఉంటుంది. సో ఆ రోజు ఏంటంటే ఫ్రైడే కాబట్టి మా హస్బెండ్ పూజ అయిపోయినాక వెళ్ళారండి. అంటే మామూలుగా ఆఫీస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మా అత్తమ్మకి అన్నీ పెట్టేసి ఇక్కడ బొట్టు పెడతా ఉన్నాను. సో ఇక్కడ మా బాబు చూడండి ప్రధానికి మధ్యలో వస్తూ ఉన్నాడు. అంటే నేను కూడా కనిపించాలి, నన్ను కూడా అక్కడే కూర్చోబెట్టు మమ్మీ అని అంటా ఉన్నాడు ఇక్కడ. సో చెప్తా ఉన్నాం మా అత్తయ్య అదే చెప్తా ఉన్నారు, అబ్బాయిలకి పెట్టరమ్మా ఓన్లీ అమ్మాయిలకి అని చెప్తా ఉన్నారు. సో నేను పెడతా ఉంటే మా బాబు చూడండి ఎలా చూస్తూ ఉన్నాడు. అక్కడ అదే అడుగుతూ ఉన్నాడు, నాకు మమ్మీ అని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను వాయనం మొత్తము. పువ్వులు ఒకటి ఇచ్చేసి మనం పెట్టుకోనికి ఇవ్వాలి కదా. సో దీంతో పాటు శనగలు కూడా ఇవ్వాలండి. ఇందాక చెప్పాను కదా, అంటే మనం ఖచ్చితంగా మనం ఇంట్లో చేసిన శనగలు అంటే అమ్మవారి దగ్గర పెట్టిన శనగలు వేరే వాళ్ళు ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి ఇస్తే చాలా చాలా మంచిది. మనం ఇంట్లో చేసిన శనగలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడంలోనే, అంటే శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పాను కదా. అంటే మనం చేసే మెయిన్ ప్రసాదాల్లో ఏవి చేసినా చేయకపోయినా అంటే మనం శక్తి కొలది చేస్తాం కాబట్టి దాంట్లో శనగలు అయితే మస్ట్ అండ్ షుడ్. అందుకే అది కూడా మనం వచ్చిన మహాలక్ష్మికి ఇస్తే చాలా మంచిదండి. సో ఇక్కడ అదే నేను అంటా ఉన్నాను, శనగలు కూడా ఇద్దాము బాగుంటుంది అన్నట్టుగా. సో ఇక్కడ వాయనం ఇచ్చేసాను. సో దానికోసమని ఇక్కడ అక్షింతలు ఇచ్చేసి ఆశీర్వదించమని అనుకుంటే మధ్యలో మా అత్తయ్య పువ్వులు కూడా అవి కూడా ఇచ్చేస్తే బాగుంటుంది ఆశీర్వాదం ఇచ్చినట్టుగా, అంటే అక్కడ అదే ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ నేను మా అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నానండి. సో మనం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క మహాలక్ష్మి అమ్మవారులే కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సో ఇక్కడ ఆశీర్వాదం తీసేసుకున్నానండి. నెక్స్ట్ నా కళ్ళకేం పసుపు రాయకుండా, అంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళు, సో దానికోసమని నాకు కూడా వాయనం ఇచ్చేశారు మా అత్తయ్య. సో ఇక్కడ దానికోసమని ఇక్కడ నేను కూర్చుంటా ఉన్నాను.
సో శారీ అనేది పొద్దున్నే కట్టేసుకున్నానండి. అది డే అంతా మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కదా, డైలీ మనం కట్టుకోం కాబట్టి శారీ. సో సాయంత్రంకి మళ్ళీ స్నానం చేసి డ్రెస్ వేసేసుకున్నాను. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాల్సి ఉంది, అందుకోసం మళ్ళీ శారీతో అంటే కష్టం కాబట్టి నేను డ్రెస్ వేసేసుకున్నాను. సో పొద్దున శారీతో అయితే పెద్దగా ఫొటోస్ ఏం లేవు, అంటే ఫొటోస్ దిగేంత టైం కూడా లేదు నిజం చెప్పాలంటే. పూజ అయిపోయింది, దాని తర్వాత మనం ప్రసాదం తినేసి నెక్స్ట్ మా హస్బెండ్కి బాక్స్ కట్టేసి మా బాబుకు తినిపించేసి టైం అయితేనే ఉంటుంది కదా, అందులోటి మార్నింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ప్లస్ మన ఇంట్లో పూజ అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, వేరే ఇంట్లో అంటే మనం జస్ట్ ఊరికి అలా వెళ్ళేసి వస్తాము. అదే మన ఇంట్లో అయితే అన్నీ చూసుకోవాలి, అన్నీ మనమే దగ్గరుండి చేసుకోవాలి. ప్లస్ మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అంటే ఇది అయ్యో ఇవ్వకుండా మర్చిపోయినామే అని లేకుండా ముందే అన్నీ గుర్తుపెట్టుకొని ఎవరి వాయినం వాళ్ళకి పక్కన పెట్టేసి ఉంటే మనకి టెన్షన్ ఉండదు కదా. సో దానికోసమని కొంచెం హడావిడిగా ఉండింది మార్నింగ్ మాత్రం. సో దానికోసమని సాయంత్రం మళ్ళీ శారీ ఏం వేసుకోలేదు. సో ఇక్కడ మా అత్తయ్య నాకు వాయనం ఇస్తూ ఉన్నారు చూడండి. సో ఇక్కడ నా వాయనం అయిపోయింది. దీని తర్వాత మా ఇంటికి మా ఓనర్ వాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళు కూడా వచ్చారు. సో అది వీడియో ఏం తీయలేదు, అందరూ వీడియోలో అంత కంఫర్టబుల్గా ఉంటారు కదా, సో దానికోసమని తీయలేదు. నెక్స్ట్ సాయంత్రం మేము వాయనం తీసుకున్న తర్వాత ఇక్కడికి టెంపుల్కి వచ్చేసామండి. మేము ఉండేది మధుగిరి అండి, చాలా వరకు తెలిసే ఉంటుంది, బెంగళూరు హైవేలో ఉంటుంది. సో మధుగిరిలో మారమ్మ టెంపుల్ అని చాలా ఫేమస్ అండి, చాలా పవర్ఫుల్ కూడా. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు, అమ్మవారికి అవే మెయిన్ డేస్ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ దర్శనం అయిపోయిందండి, లోపలికి వెళ్ళి అదంతా ఏం తీయలేదు, జస్ట్ బయట ఒక్కటే చూపిస్తూ ఉన్నాను. సో లోపల ఏం చూపించలేదు. సో ఆ టైం 8-8:30కి అంతా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా టెంపుల్ క్లోజింగ్ టైము, సో దానికోసమని మొత్తం క్లోజ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ కొబ్బరికాయ టెంకాయ ఇస్తాం కదా, అది కొట్టేసిన తర్వాత ఇక్కడ మా వాళ్ళు తింటా ఉన్నారు. సో ఇక్కడ నేను మీకు అంతా చూపిస్తూ ఉన్నాను ఎలా ఉంది టెంపుల్. అంటే చాలా వరకు తెలిసి ఉండదు కదా ఈ సైడ్ వాళ్ళకైతే, సో తెలియని వాళ్ళ కోసం టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఉన్నాను. చాలా స్పేసియస్గా ఉంటుందండి. ఇక్కడ జాతర అలాంటివి కూడా జరుగుతాయి, అంటే మెయిన్ డేస్లో ఉంటాయి కదా అమ్మవారికి. సో ఇక్కడ వచ్చేసి శ్రీ చాముండేశ్వరి అమ్మవారండి, తెలిసిందే కదా మనకి చాముండేశ్వరి అమ్మవారు మహిషాసురుని వధించారని. సో ఆ అవతారంలో అమ్మవారు వధించారు కాబట్టి ఇక్కడ అదే మనకి బాగా నీట్గా పెట్టేసింది చూడండి. సో ఇక్కడ మహిషాసుర అమ్మవారు ఆయన్ని ఎలా వధించారు అనేది ఇక్కడ మనకి వీడియోలో మీకు చూపిస్తూ ఉన్నాను. చాలా బాగుంటుందండి, నైట్ టైం కాబట్టి కొంచెం లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇలా ఉంటుంది. డే టైంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ప్లస్ టెంపుల్ ముందు చాలా స్పేసియస్గా ఉంటుంది, జాతరలు అలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో ఇది వచ్చేసి నేను మా హస్బెండ్ అండి. పూజ అయిపోయినాక ఇది ఒక్కటే సింగిల్ ఫోటో మా హస్బెండ్తో. నెక్స్ట్ ఇంక ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, సో టైం లేదు, సో ఇది ఒక్క ఫోటో దిగాము అంతే. సో దీని తర్వాత ఆశీర్వాదం తీసుకున్నానండి మా హస్బెండ్ దగ్గర కూడా. పూజ అయిపోయినాక ఫస్ట్ మా హస్బెండ్ దగ్గరే మనం కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాం కదా, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. యాక్చువల్లీ నేను దీంట్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, ఆ వీడియో ఎక్కడ పోయిందో కనిపించలేదండి, సో దానికోసం పెట్టలేదు. ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ అండి, ఇలా ఉంటుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.